తాత పోయినసారి కొసవాడోళ్ళు అన్నదానం అదిగా చేసిండ్రు. ఇప్పుడు మనం అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా తలాయించేసుకుందాం, గ్రాండ్ గా చేయాలి అన్నదానాన్ని. అసలు అన్నదానం అంటే ఏడుదో పిల్ల, అన్నం లేని వాళ్ళకు అన్నం దానం చేసుడు అంతే అంతవా? అవును. మరి మన వాడకట్టుకున్నోళ్ళము మనమే తలా ఇన్ని పైసలు వేసుకొని మాపటాలకు మనం ఇళ్ళ వండుకున్నాడు బంద్ చేసుకొని దేవుని కాడికి పోయి వండుకొని మనమే తిందాం అంటారు. దాన్నే మళ్ళీ అన్నదానం అని అంటారు. మనమే పైసలు వేసుకొని మనమే వండుకొని తిన్నాక దాన్ని అన్నదానం ఎత్తాంటారు చెప్పు. అది ఎత్తెట్లా? భగవంతుడు ఇంత 4 మెతుకులు అన్నైనా మనకి ఇచ్చిండు. ఈ 4 మెతుకులు కూడా గతికి లేని కటిక పేదోళ్ళు ఉన్నారు చూసినావా? అగో గసంటోళ్లకు అన్నదానం చేయాలి. గా పని చేద్దాం ఇయ్యాడు మనం. సరే కానీ నువ్వు ఈసారి ఏలం పట్టేద్దాం ఆ లడ్డును. ఏ లడ్డు? దేవుని లడ్డును ఏలం పాటేస్తారా? అక్కడికి వచ్చిన భక్తులకు పంచి పెడతారా లేకుంటే దాన్ని బేరం పెడతారా? అంటే దేవుని శక్తినే ఏలం వేసే అంత మొగోళ్ళ వీళ్ళు. అంటే డబ్బులున్నాడేమో ఆ లడ్డును కొనుక్కుంటాడు, డబ్బులు లేనోడు ఏం చేయాలి? ఇక అదృష్టం దక్కదన్నట్టేనా ఇక దేవుంది.